build your dreams, live rich, and leave rich. మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పూర్తి ఆర్థిక స్వేచ్ఛ. దాన్ని సాధించడానికి కావలసిన ఒక క్లియర్ మ్యాథమెటికల్ ఫార్ములాను విడమరిచి చూద్దాం. ఇది ఫైర్ మూమెంట్ మీద ఫోకస్ చేస్తోంది. ఫైర్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. సింపుల్గా చెప్పాలంటే మన సమయాన్ని శాశ్వతంగా మన సొంతం చేసుకునే దారి ఇది. సమాజం మనకు చెప్పే అతిపెద్ద అబద్ధమేంటో తెలుసా? కేవలం బతకటానికి మన జీవితంలోనే అత్యంత విలువైన 40 ఏళ్లని ఒక జీతం కోసం అమ్మేయాలని. అంటే మన సమయాన్ని, మన శక్తిని వేరొకరికి అద్దెకివ్వడం అన్నమాట. కాని అసలైన సంపద వస్తువుల్లోనో విలాసాల్లోనో లేదు. మన సమయం మీద మనకు కంట్రోలుండటంలో, ఆ మనశ్శాంతిలో ఉంటుంది. దీని గురించి ఒక్కసారి లోతుగా ఆలోచిద్దాం. రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ల వయసులో వస్తుందని, దాన్ని మన బాసో, ప్రభుత్వమో డిసైడ్ చేస్తుందని మనందరం చిన్నప్పటినుంచి నమ్ముతూ వచ్చాం. ఇది ఇండస్ట్రియల్ ఏజ్ నుంచి మన ఆలోచనలో నాటుకుపోయిన ఒక పాత భావన. కాని అది అస్సలు నిజం కాదు. అసలు విషయం ఏంటంటే, రిటైర్మెంట్ అనేది ఒక వయసు కాదు, అదొక పర్టిక్యులర్ ఫైనాన్షియల్ నంబర్. పాత పద్ధతిలో అయితే మన టైం వేరే వాళ్ల చేతుల్లో ఉంటుంది. కాని ఈ ఫైర్ పద్ధతిలో మ్యాథ్స్ ఆ కంట్రోల్ని తిరిగి మన చేతికిస్తుంది. అంటే మన స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్క క్షణం ఊహించుకోండి. ప్రతి ఉదయం అలారం మోగగానే అయిష్టంగా ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. నచ్చిన ప్రాజెక్టు మీద పనిచెయ్యొచ్చు, ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపచ్చు. ఇప్పుడున్న మోడర్న్ ఇన్వెస్టర్లు వాళ్ళ 30లలో 40లలోనే ఈ స్వేచ్ఛని ఎలా పొందుతున్నారో, ఆ మ్యాథమెటికల్ ఎస్కేప్ రూట్ ఏంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఈ పదాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి అనాలజీ ఉంది. అదేంటంటే ఎప్పటికీ చనిపోని ఒక బంగారు బాతును నిర్మించటం. ఈ ఆలోచనే ఫైర్ మూవ్మెంట్కి గుండెకాయలాంటిది. మనం చేసే ఉద్యోగం ఒక హ్యామ్స్టర్ వీల్ లాంటిదే. ఒక చక్రంలో నిరంతరం పరిగెత్తే ఎలుకలాగా అనమాట. మనం పరిగెడుతున్నంతసేపే డబ్బొస్తుంది. ఆగితే ఆదాయం కూడా ఆగిపోతుంది. ఫైర్ అంటే ఆ చక్రంలోంచి బయటకడుగుపెట్టి మనకోసం ఒక బంగారు బాతును నిర్మించడం. ఈ బాతు మన జీవితాంతం మనకు బంగారు గుడ్లు పెడుతూనే ఉంటుంది. ఈ బంగారు బాతు కథలో అసలు మ్యాజిక్ ఏంటంటే, అది ఒకసారి పూర్తిగా పెరిగి పెద్దయ్యాక మన నెల ఖర్చులన్నిటినీ భరించడానికి సరిపడా ప్యాసివ్ ఇన్కమ్ని అదే ఇస్తుంది. అప్పుడు మనకు జీతం అవసరం ఉండదు. అసలు బాతును మనం ముట్టుకోవాల్సిన పనే లేదు. అది పెట్టే బంగారు గుడ్లతోనే మనం ప్రశాంతంగా బతికేయొచ్చు. సరే, కథ బావుంది. ఇప్పుడు ఫైర్ వెనకున్న అసలైన మ్యాథ్స్లోకి వెళ్దాం. మన బంగారు బాతు సైజ్ ఎంతుండాలి? దాన్ని కరెక్ట్గా ఎలా లెక్కించాలి? దీనికొక నిర్దిష్టమైన క్లియర్ టార్గెట్ ఉంది. ముందుగా ఫైర్ నంబర్ అంటే ఏంటో చూద్దాం. చాలా సింపుల్. మనం జాబ్ మానేసి స్వేచ్ఛగా బతకడానికి అవసరమైన మొత్తం డబ్బు ఇది. ప్రపంచవ్యాప్తంగా దీనికోసం 25 టైమ్స్ రూల్ అని వాడతారు. కాని మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కొంచెం ఎక్కువ కాబట్టి మనం ఇంకా సేఫ్ సైడ్లో ఉండటానికి 30 టైమ్స్ రూల్ని ఫాలో అవ్వడం బెస్ట్. మన స్వేచ్ఛా సంఖ్యను కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. కేవలం 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మనకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో లెక్కించాలి. తర్వాత ఆ నెంబర్ని 30తో మల్టిప్లై చేయాలి. అంతే, మన ఫ్రీడమ్కి ఒక ఖచ్చితమైన టార్గెట్ నెంబర్ వచ్చేస్తుంది. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. అప్పుడు బాగా అర్థమవుతుంది. మన ఇంటి రెంటు, కరెంటు బిల్లు, కిరాణా సరుకులు, పిల్లల ఫీజులు ఇవన్నీ కలిపి నెలకు ₹1,00,000 అనుకుందాం. అప్పుడు మన వార్షిక ఖర్చు ఎంతవుతుంది? 12 లక్షల రూపాయలు. ఇప్పుడు ఆ మ్యాజిక్ నంబర్ మన వార్షిక ఖర్చు 12 లక్షలని 30తో గుణిస్తే వచ్చే నంబర్ 3.6 కోట్ల రూపాయలు. ఇది ఏదో గాలిలో చెప్పిన మాట కాదు. ఇది మన స్వేచ్ఛకు అవసరమైన ఒక ఖచ్చితమైన మ్యాథమెటికల్ టార్గెట్. ఈ నంబర్ని మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఆ రోజు మనం ఫినాన్షియల్గా కంప్లీట్గా ఫ్రీ అయిపోతాం. సరే, 3.6 కోట్లు సంపాదించేశాం అనుకుందాం. కానీ ఆ డబ్బు జీవితాంతం అయిపోకుండా చూసుకోవడమెలా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి ఒక క్లియర్ ఆన్సర్ ఉంది. దీన్నే 4% రూల్ లేదా సేఫ్ విత్డ్రాయల్ రేట్ అంటారు. కానీ మళ్ళీ ఇండియా పరిస్థితులకి తగ్గట్టు మనం ఇంకా సేఫ్గా ఉండాలి కాబట్టి దీన్ని 3% రూల్గా మార్చుకుందాం. అంటే మన టోటల్ కార్పస్లోంచి ప్రతి ఏటా కేవలం 3% మాత్రమే మన ఖర్చుల కోసం వాడుకోవాలి. ఇలా చేస్తే మన బంగారు బాతు ఎప్పటికీ సేఫ్గా ఉంటుంది. ఈ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన 3.6 కోట్ల కార్పస్ మీద సంవత్సరానికి సగటున 10% రిటర్న్ వస్తుందనుకుందాం.
మనం వాడుకునేది కేవలం 3%, అంటే సుమారు 10.8 లక్షలు. ఇది మన వార్షిక ఖర్చు 12 లక్షలకి చాలా దగ్గరగా ఉంది. మరి మిగిలిన 7% ఏమవుతుంది? అది మళ్ళీ రీఇన్వెస్ట్ అయ్యి ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మన అసలు మొత్తాన్ని ఇంకా పెంచుతుంది. దీనివల్ల మన క్యాపిటల్ ఎప్పటికీ తరగదు. అంతా బాగానే ఉంది కానీ ఇంత పెద్ద టార్గెట్ని త్వరగా ఎలా రీచ్ అవ్వాలి? ఇక్కడే ఫైర్ గురించి ఒక కఠినమైన నిజం మనకు ఎదురవుతుంది. ఈ గోల్ని వేగంగా చేరుకోవాలంటే మనం చాలా అగ్రెసివ్గా సేవ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఫైనాన్షియల్ అడ్వైజర్లు 10-15% సేవ్ చేయమని చెప్తారు, కానీ ఫైర్ కోసం అది అస్సలు సరిపోదు. మనం సంపాదించే దాంట్లో కనీసం 50%, వీలైతే 70% వరకు ఆదా చేసి దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. ఇది త్యాగంలా అనిపించొచ్చు, కానీ ఇది స్వేచ్ఛ కోసం మనం చెల్లించే వెల. ఈ టేబుల్ చూస్తే అసలు పవర్ ఏంటో అర్థమవుతుంది. మన సేవింగ్ రేట్ 10% అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం సుమారు 51 ఏళ్లు కంచేయాలి. అదే మనం మన ఆదాయంలో 50% సేవ్ చేస్తే కేవలం 12 ఏళ్లలో మన టార్గెట్ రీచ్ అవ్వొచ్చు. అంటే 50% సేవింగ్ రేట్తో మనం పనిచేసే ప్రతి ఒక్క సంవత్సరం మనకు 1 సంవత్సరం స్వేచ్ఛను కొనిపెడుతుంది. దీనికోసం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఇది పేదవాళ్లాగా బతకడం కాదు, ఇది స్వేచ్ఛ కోసం మనం చేసే ఒక స్ట్రాటజీ. ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద ఈఎంఐలు, అనవసరమైన వస్తువులకు దూరంగా ఉండి ఆ డబ్బును నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది షార్ట్ టర్మ్ ఆనందాన్ని లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ కోసం ట్రేడ్ చేయడం లాంటిదే. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పదాల్ని ఒక్క వాక్యంలో చాలా సింపుల్గా మళ్ళీ గుర్తు చేసుకుందాం. సింపుల్గా ఫైర్ అంటే పని చేయడం అనేది ఒక చాయిస్గా మారడం. ఫైర్ నంబర్ అంటే ఆ స్వేచ్ఛకు కావాల్సిన ఖచ్చితమైన డబ్బు. సేఫ్ విత్డ్రావల్ రేట్ అంటే మన డబ్బు తరగకుండా వాడుకునే పర్సెంటేజ్. ఇక సేవింగ్స్ రేట్ అంటే మన గోల్ని ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతామో డిసైడ్ చేసే ఇంజిన్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫైర్ అనేది కేవలం డబ్బు గురించి కాదు. ఇది మన జీవితం మీద, మన సమయం మీద మనకు పూర్తి కంట్రోల్ ఇవ్వడం గురించి. ఇది ప్రశాంతతను, స్వేచ్ఛను కొనుక్కోవడమన్నమాట. మీ ఫైర్ నంబర్ అనేది మీ మనశ్శాంతికి మీరు కట్టే వెల. ఇప్పుడు దారి తెలిసిందే, దాని వెనకున్న లెక్కలు తెలిసాయి. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఈ అమూల్యమైన స్వేచ్ఛ కోసం, ఈ సమయం కోసం మనం ఎంత వెల చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం?